విజయవాడలో జరిగిన బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించినట్లు చెప్పారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్. బీసీ రక్షణ చట్టం తెస్తామని వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు బీసీలను మోసం చేశాయని మండిపడ్డారు. బీసీ సింహగర్జన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన 5 డిమాండ్స్ను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం నుండి స్పందన వచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్షకు చేసేందుకు కూడా సిద్ధమైనట్లు తెలిపారు. రెడీయా? బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానంగా మేధోమథన సదస్సు జరిగింది. ప్రత్యేకంగా దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఏ విధంగా ముందుకెళ్లాలనుకున్నారనేది మనతో మాట్లాడడానికి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఉన్నారు. సార్, ఎట్లా వస్తారు? ఈ సదస్సు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, ఏ విధంగా ముందుకెళ్లాలని, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఈరోజు విజయవాడలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ మేధోమథన సదస్సుకి అనేక మంది పెద్దలు విచ్చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా మరో రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ పెద్దలు, మేధావులు, ప్రొఫెసర్స్, అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యి బీసీలకున్న సమస్యలపైన, అదేవిధంగా బీసీల యొక్క ప్రధాన డిమాండ్లను సాధించడానికి ప్రభుత్వంతో ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధంగా కార్యాచరణ నిర్ణయించాలనే దాంతోపాటు భవిష్యత్తులో బీసీలలో ఐక్యత తీసుకొని వచ్చి ఏ విధంగా బీసీలలో చైతన్యం తీసుకురావాలి, బీసీలను అధికారం దిశగా ఏ విధంగా నడిపించాలనే అంశాలపైన చర్చించడం జరిగింది. గతంలో లాగా పార్టీలు, ప్రభుత్వాలు బీసీలను వంచి తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలంటే ఇంక మీదట వీరి ఆటలు సాగవు అనేది ఈరోజు సమాజంలో, బీసీ సమాజంలో వస్తున్న చైతన్యానికి, మార్పుకు నిదర్శనము. ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు ఒక మంచి రోజులు రాబోతున్నాయి. బీసీల శకం మొదలవబోతోంది. దానికి పునాదులు వేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది బీసీ పెద్దలు, బీసీ మేధావులు ముందుకొస్తున్నారు, నడుం బిగిస్తున్నారు, యువత ముందుకొస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామంగా తెలియజేస్తూ భవిష్యత్తులో బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అనేక సమస్యలు తీసుకుని వస్తున్నారు. ప్రధానంగా రాజధాని అంశంలో కూడా చాలా అంశాలు మొదలవుతున్నాయి. జగన్ కూడా మనం మాట్లాడారు. మరి ఈ మావిగాన్ అనే అంశం ప్రధానంగా ట్రోల్ అవుతుంది. ఎట్లా చూస్తారు? అంటే నిజంగానే ఆ అమరావతి పని ఈ విధమైనటువంటి విధానం ఎట్లా చూస్తారు జగన్? ఈరోజు రాజధాని అనే అంశము ఇది రాష్ట్రానికి సంబంధించిందో లేదంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిందో, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిందో అనే అంశం కాకుండా ఇదేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిందో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన అంశంలాగా ఈరోజు వీళ్ళు నాటకాలు ఆడే పరిస్థితి ఉంది. ఒక పక్క చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఏమో ఆ రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపుల అంశం కావచ్చు, మిగిలిన అంశాలు కావచ్చు ఏ విధంగా చేస్తోందో కేవలం వారి కుటుంబానికి, వాళ్ళ బినామీలకి కేటాయించే కార్యక్రమం చేస్తూ పోతుంటే, మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో ఉన్న సమస్యల గురించి కానీ, లేదంటే రాజధాని యొక్క రైతుల సమస్యల గురించి కానీ, లేదంటే రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల గురించి కానీ, రైతుల గురించి కానీ పట్టించుకోకుండా ఆయన వ్యాపార కోణంలో ఆయన ఏదైతే భూ దందాలు చేయాలనుకుంటున్నారో ఆ విధంగా ముందుకు తీసుకొచ్చి ఒక రకమైన గందరగోళ పరిస్థితులని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండు పార్టీలు. తప్ప నిజంగా రాష్ట్రానికి మంచి జరగాలి, రాజధాని నిర్మాణం జరగాలి, అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, ఇందులో సామాజిక న్యాయం పాటించాలనే ఆలోచన ఈ రెండు పార్టీలకు లేదు. ఈరోజు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గత 20 నెలల కాలంలో అన్ని అంశాలపైన స్పందిస్తున్నారు, తనకు సంబంధం లేని అంశాలపైన స్పందిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎందుకు విఫలమయ్యారని ఏ ఒక్కరోజు ప్రశ్నించే పరిస్థితి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏందో అర్థమవుతోంది. బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించడం వల్ల తెలుగుదేశం పార్టీకి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏమో అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి, బీసీలలో మార్పు తీసుకొని వచ్చి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పడానికి బీసీవై పార్టీ నడుమిస్తుందని చెప్తారు. ఏదైతే గతం నుంచి బీసీల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, దీని మీద ఏమైనా ఈరోజు ప్రధానంగా ఉన్న చర్చించారు? మీ పార్టీ తరఫున గర్జన సభ కూడా చాలా విజయవంతమైంది. దీని మీద మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టం అమలు చేయాలనేది మొదటి నుండి బీసీవై పార్టీ డిమాండ్. ఇందులో ఏమాత్రం మార్పు లేదు. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు మీనమేషాలు వేలెక్కిస్తున్నది ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీనికి సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీలకు సంబంధించిన మిగిలిన 5 ప్రధాన డిమాండ్లతో కూడిన
అంశంతో గతంలో ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ముందు ఈ 5 డిమాండ్లు పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి మార్చి 31వ తేదీ వరకు గడువు విధించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమాత్రం దీని మీద స్పందించడం లేదు. కాబట్టి వచ్చే 11వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను. ప్రభుత్వం స్పందించి వీటిపైన చర్యలు తీసుకునేంత వరకు, వీటికి పరిష్కారం చూపించేంత వరకు ఈ ఉద్యమంలో వెనకడుగు వేసే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య రామచంద్ర యాదవ్ ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడబోనని ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఏదైతే బీసీలు సంబంధించి ఇచ్చినటువంటి 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 5 డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష సిద్ధమని కూడా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో రాజ్ కుమార్, ప్రైమ్ నైన్ న్యూస్, విజయవాడ నుంచి. ఇది కాదు, మొదల సదస్సు అంటే మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి, మేధావులు అందరికీ రాజ్యాధికారంలో మనకు బాగా మన కేవలం 2-3 పెత్తందారి ఆధిపత్య వర్గాలు వాళ్ళ చేతిలో తీసుకొని ఎప్పుడు మనల్ని ఓట్లు బ్యాంకుగానే చూస్తున్నారు. కాబట్టి మనం ఏమి చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. మేధో మదన సదస్సు అంటే ఈరోజు మనకి ఎన్నో ప్రయోగాలు మనం చూసాము. ఇప్పుడు మళ్ళా మన ముందు రాజ్యాధికారానికి ఒక ఆశ శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మన ముందు వచ్చినారు. కాబట్టి ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఒక ఆశాకిరణం లాగా కనబడుతుంటారు. ఎందుకంటే అటు 50 ఏళ్ల క్రితమే దక్షిణాది రాష్ట్రమైన మద్రాసులో ఎప్పుడో బీసీ చేతికి వెళ్ళిపోయింది. ఉత్తర ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే. సో దాన్ని మనం చాలా నిశ్చయంగా మొదటి సదస్సు ద్వారా మనం ఆలోచించి బీసీ ప్రజలని కూడా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్